అలానే శేషరావు అందగాళ్ళ పోటీలు. జనరల్గా అమ్మాయిలకి అందాల పోటీలు ఉంటాయి, కానీ అబ్బాయిలకి ఎక్కడా ఉండదు. కానీ ఒక దేశంలో మాత్రం అబ్బాయిలకి అందాల పోటీలు ఉన్నాయి. మరి దాని కారణంగా బెనిఫిట్ ఏంటంటే ఆ పోటీల్లో గెలిచినటువంటి వాళ్ళకి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు, గెలిచినటువంటి వాళ్ళని. అక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే పెళ్ళే చేసుకోవాల్సిన అవసరం లే. అందాల పోటీల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు నచ్చితే వాళ్ళతోటి శృంగారం కూడా చేయొచ్చు. అది వివాహిత అయినా సరే, వివాహిత కాకపోయినా సరే, ఎవరైనా సరే. అలాగే అందాల పోటీల్లో పాల్గొనేటువంటి వాళ్ళు అన్మ్యారీడ్ అయినా మ్యారీడ్ అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. సో లైంగికంగా మీరు శృంగారాన్ని కూడా అనుభవించవచ్చు నచ్చితే. ఇది వినటానికి కొంచెం విడ్డూరంగా ఉన్న ఆఫ్రికా కంట్రీలో ఈ సంస్కృతి ఉంది. ఈ ఆఫ్రికా ఖండం చీకటి ఖండంగా పేరు ఉంటుంది. ఈ ఆఫ్రికా ఖండంలో ఎక్కడ ఇది నైజర్ అనేటువంటి దేశం, ఆఫ్రికా ఖండంలో నైజర్ అనేటువంటి దేశం. ఆ దేశంలో ఓడాబే అనేటువంటి ఒక తెగ ఉంది. ఓడాబే అనేటువంటి ఒక తెగ ఆ దేశంలో. ఆ తెగ గేరే ఓల్ అనేటువంటి పండుగను చేసుకుంటాయి. గేరే ఓల్ అనే పండుగ. ఆ పండుగ సందర్భంగా ఈ అందాల పోటీలు నిర్వహిస్తారు. ఈ అందాల పోటీల్లో అనేక మంది అబ్బాయిలు పార్టిసిపేట్ చేస్తారు. రకరకాల వేషధారణలతోటి, రకరకాల గెటప్స్ వేసుకొని, రకరకాల విన్యాసాలు ప్రదర్శించి అమ్మాయిలను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. నచ్చినటువంటి అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ పెళ్ళికి నచ్చకపోతే అతనితోటి శృంగారం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అయితే అమ్మాయిల్లో ఒకవేళ భర్త నచ్చకపోతే అవివాహిత ఈ అందాల పోటీలో పాల్గొన్నటువంటి వాళ్ళలో ఎవరు నచ్చితే వాళ్ళతోటి ఆవిడ శృంగారం చేసుకున్నటువంటి స్వేచ్ఛ కూడా ఆ దేశం ఇచ్చింది. సో అందుకే ఈ గేరే ఓల్ పండుగనంటే ఆఫ్రికా ఖండంలో ఉండేటువంటి ఆ దేశం నైజర్ అనేటువంటి దేశం వైపు అందరూ చూస్తుంటారు. ఇది విచిత్రం. జనరల్గా ఏంటంటే మనకి స్వయంవరాలు చూస్తుంటాం, తర్వాత అందాల పోటీలు అమ్మాయిలది చూస్తుంటాం, మిస్ ఇండియా, మిస్ వరల్డ్ అనేది చూస్తుంటాం. కానీ అబ్బాయిలకు అందాల పోటీలు పెట్టి ఆ అందాల పోటీల నుంచి అమ్మాయిలు సెలెక్ట్ చేసుకోవడం అనేది ఆ దేశంలో మాత్రమే ప్రత్యేకం. ఆ దేశంలో అందమైనటువంటి అబ్బాయిల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ అందాల పోటీలు పెడతారు. సో అమ్మాయిలకి బంపర్ ఆఫర్. నచ్చకపోయినా వాళ్ళతోటి కలిసి శృంగారం చేసుకునే వెసులుబాటు కూడా ఇచ్చేటువంటి దేశం అది. సో కాబట్టి మన దేశంలో ఇలాంటి పరిస్థితి లేదు, కానీ ఇలాంటి సంస్కృతి కూడా లేదు. విడ్డూరంగా ఉంది మరి ఈ సంస్కృతి. పండగ సందర్భంగా చేస్తుంటారు. ఈవెన్ మన దేశంలో కూడా కొన్ని చోట్ల కొన్ని తెగలు చేస్తూ ఉంటాయి. కొన్ని పండుగల సందర్భంగా, స్పెసిఫిక్గా కొన్ని పండుగల సందర్భంగా. ఉదాహరణకి నెల్లూరు జిల్లా కావల్లో బిట్రగుంట అనేటువంటిది ఒకటి ఉంది. బిట్రగుంట తిరణాలు అనగానే అక్కడికి వెళ్తూ ఉంటారు. ఒక తెగ మాత్రమే వెళ్తుంటారు, ఒక సామాజిక వర్గం మాత్రం వెళ్తుంటారు. ఆ సామాజిక వర్గం పేరు చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి ఆ సామాజిక వర్గం వెళ్తుంటారు. అక్కడ ఏం చేస్తారంటే ఆ బిట్రగుంట తిరణాల సందర్భంగా భర్త నచ్చకపోతే అతను అక్కడ వదిలేసి వేరే భర్తని తీసుకొచ్చుకుంటారు. అలాగే భార్య నచ్చకపోతే భార్యను అక్కడ వదిలేసి వేరే మహిళని తీసుకొచ్చుకుంటారు. ఇది ఇప్పటికి కూడా నడుస్తూ ఉంటుంది. బిట్రగుంట తిరణాల అంటారు. సో అలానే ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో ఈ నైజర్ అనేటువంటి దేశంలో ఒక ఒడాబే అనేటువంటి తెగ అబ్బాయిలకి అందాల పోటీలు పెట్టి అమ్మాయిలకి ఎవరు నచ్చితే వాళ్ళని చేసుకునేలాగా వెసులుబాటు కల్పించారు. ప్లస్ చేసుకోకపోయినా వాళ్ళతోటి శృంగారం చేసేలాగా వెసులుబాటు కల్పించడం అనేది ఒక సంస్కృతి పండుగ సందర్భంగా. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.